హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే హుషారుగా ఉన్నాం. ఈ రోజైతే కొత్తగా మనం ట్రై చేద్దాం అనుకున్నాం. కొబ్బరికాయ బెల్లంతో కాల్చిన కొబ్బరిని తయారు చేద్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచో మా నాన్న అయితే మటుకి చెప్పేవాడు, చాలా బాగుంటది ఇలా చేస్తేనే. సర్లే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ఇక మా బావాలు, మా బామ్మర్ది, మా తమ్ముడు ఇలా అందరం కలిసి సరదాగా కూర్చున్నాం. ఈ వీడియో మొత్తం మీరే చూడండి ఎలా ఉంది ఏంటని. వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి గైస్, ఓకేనా? ఇంకా మనం కొబ్బరికాయ అయితే మటుకి తీసుకొని దానికి హోల్ పెడుతున్నాం. అంటే మొత్తం 3 హోల్కి ఒక హోల్ ఉంటుంది కదండి, మీకు తెలిసి ఉండొచ్చు. అందులో ఒక హోల్ తీసుకుని ఆ వాటర్ మొత్తం తీసేస్తున్నాం. బయటకి తీసిన తర్వాత మనం బెల్లాన్ని అయితే మటుకు ఇలా చిన్నగా తరుముకోవాలండి. తరుముకున్న దాన్ని కొబ్బరికాయ హోల్ చేసాం కదా, హోల్లోని కొంచెం కొంచెం బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలు వేస్తే మటుకు కరగదు కదని చెప్పి తురిమిన బెల్లాన్ని ఇలా వేయడానికి చాలా టైం పట్టిందండి. ఈలోగా మనం అయితే మటు అరిటాకుతోనే ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకం బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. ఈలోగా పొయ్యి కూడా రెడీ చేసుకున్నాండి. మా తమ్ముడు అయితే మటుకి కమ్మలు తెస్తాడు. ఇప్పుడైతే 2 కొబ్బరికాయలు స్టాండ్ మీద పెట్టేసుకున్నాం. మా బ్రదర్ తెచ్చిన కమ్మలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే మటుకి మనం ఫైర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే కమ్మలు అంటిస్తున్నాం. చిన్నగానే ఉండాలండి, మరీ ఎక్కువ ఉన్నా సరే కొబ్బరికాయలు అయితే మటుకి మాడిపోతే మన అవసరం అయితే అప్పుడు ఎక్కువ కమ్మలు వేసుకొని మంట పెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే చిన్నగానే పెట్టాను. మా నాన్న చెప్పాడు కానీ నాకు కొంచెం టెన్షన్ ఉంది. ఎలా ఉందో నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వాళ్ళైతే మటుకి చాలా సార్లు ట్రై చేశాడంటే మా నాన్న అయితే మటుకి మనం ఎలా ఉందో అయితే కొంచెం భయంగానే ఉంది. సరే ఏమైనా సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కానీ లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంది వీడియో అయితే మటుకి. ఇప్పుడు చూడండి, కొబ్బరికాయలు చిన్న చిన్నగా క్రాక్లు వచ్చేది చూసారా. మనం ఇప్పుడు తిరిగేసాం, ఎందుకంటే ఒకే సైడ్ కాలిపోతే మళ్ళీ మాడిపోతాయని చెప్పి డైరెక్షన్ తిప్పానమాట. ఇప్పుడైతే ఒక చిన్నగా క్రాకలు చూడండి ఎలా ఉందో. బయట కాలింది కానీ లోపల ఇంకా కాలాలి. మనం ఈసారి ఫైర్ పెంచుకుంటే బెస్ట్ అనిపించిందని మొత్తం కమ్మలు ఎక్కువ వేసాం. వేసిన తర్వాత మటుకి బాగా కాలి క్రాకలు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మటుకి ఇంకా ఫైర్ పెంచాం. మనం మంట పెంచడం వల్ల కొబ్బరికాయలు చూడండి పైన కూడా కాలిపోతున్నాయి, లోపల కూడా కాలిపోయింది అనుకో. ఇప్పుడు పర్లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు బాగా ఖాళీ లేదని అటు ఇటు డైరెక్షన్ చెక్ చేసుకుంటున్నానండి. బాగానే ఉంది. ఇప్పుడు అయితే మనకి బాగా ఖాళీ. మనం అయితే మన ఖాళీ మటుకి ఒక అరిటాకు మీద పక్కన పెట్టుకున్నాం. హోల్కి మనం పెట్టాం కదా అరిటాకు, అది బయట తీసుకున్నాం ఎలా ఉంది ఏంటని. కానీ లైట్గా పాకం ఉంది. సర్లే ట్రై చేద్దామని చెప్పి ఓపెన్ చేసాం. ఇప్పుడైతే మటుకి కొబ్బరికాయ పైన పెంకులు తీసుకుంటున్నాం. పెంకులు మటుకు బాగా కాలిపోయి కొబ్బరికాయ కూడా లైట్గా మాడింది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ కొబ్బరికాయ అయితే చూస్తుంటే తాటికాయ కాల్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది. సేమ్ తాటికాయ ఇలాగే ఉంది. ఇప్పుడు కొబ్బరికాయని అయితే మటుకి మయానికి కట్ చేస్తున్నానండి. కట్ చేస్తున్నాను మటుకి చాలా వేడిగా ఉంది. వేడిగా ఉండడం వల్ల చెయ్యి కాలిపోతుంది. ఇంకో చూడండి, కట్ చేసిన మధ్యలో పాకం చూడండి, బెల్లం పాకం ఇంకా పాకం ఉంది. మా ఊడికి పెట్టిన పాకని బాగుందని తలకాయ మేకలా బాగానే ఊపుతున్నాడు. ఇప్పుడు కట్ చేసిన ముక్క కూడా వాడినే టేస్ట్ చేయమని ఎలా ఉందో చెప్పి వాడైతే మటుకి టేస్ట్ చేసాడు. బాగుందని చెప్తున్నాడు. ఆడైతే మటుకి చూద్దాం. నాకైతే ఇంకా నమ్మకం కుదరలేదు ఎలా ఉంది ఏటో. మనం కూడా కట్ చేసిన ముక్క ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేశాను, బాగుందండి, చాలా బాగుంది, తినొచ్చు. ఇప్పుడు ఉన్న మిగతా ముక్కలు మా బామ్మర్దిని టేస్ట్ చేయమందాం. ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళే నా గెస్ట్లు, అందుకే వాళ్ళని ఒకసారి టేస్ట్ చేయమందాం ఎలా ఉందని. వాళ్ళైతే మటుకి చాలా బాగుందన్నారు. ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, బాగుందన్నారు. కానీ కాసేపు ఊళ్ళో విషయాలు ఏంటి, సంగతులు ఏంటని కాసేపు డిస్కస్ చేసుకుందాం. మా బ్రదర్ కూడా విజయవాడ విషయాలు కాసేపు చెప్పుకున్నాడు. బాగానే ఎంజాయ్ చేసాం. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నచ్చింది నచ్చకపోయినా లైక్ చేసి కొన్ని సపోర్ట్ చేయండి గైస్.